హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము కిచెన్ని ఎలా ఆర్గనైజర్ చేసుకోవాలనేది నేను చూపిస్తానన్నమాట. ఇక్కడ మనకు స్టాండ్ ఒకటి, ఇలాంటి స్టాండ్ అనేది మనకి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏ ఆన్లైన్లోనైనా మనకి మీషో కానీ లేదంటే అమెజాన్లో ఎందులో అయినా మనకి ఇది ఉంటుందన్నమాట. ఇలాంటిది ఒకటి తెచ్చేసుకొని మనము కిచెన్లో ఏదో ఒక కార్నర్లో మీకు ఎక్కడైతే స్పేస్ ఉంటుందో ఆ ప్లేస్లో మనం ఇది ర్యాక్ చేసి పెట్టేసుకొని దానిపైన మనకి ఈజీగా, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి టిఫిన్ బాక్సులు మనకి ఈజీగా దొరికేటట్టుగా మనం ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే కప్పులు కూడా అండి, ఇలాంటి కప్పులు మనం టీ కప్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం దీనిపైన అంటే మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో, మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అలా మనం ఈ ప్లేస్లో మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది పెట్టాను కదండి, దాంట్లో నేను సీజర్ ఇంకా నైఫ్ అలాంటివి అలాంటివి పెడతా ఉంటాను అనమాట. ఇక్కడ మనకి వెట్ గ్రైండర్ ఉంది కదండి, ఈ వెట్ గ్రైండర్ చక్కగా కవర్ చేసుకోవాలి. ఎందుకంటే కిచెన్లో ఉండడం వల్ల మనకి ఆయిల్ అంతా మనకి ఏంటంటే జిడ్డులాగా వస్తుంది కాబట్టి ఇలాంటి ఒక కవర్ దానిపైన వేసుకున్నారనుకోండి, అది జిడ్డు పట్టదు. దాన్ని వాష్ చేసుకుంటూ అయిపోతుంది. దానిపైన కూడా మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా ఇలా ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన మనకి హాట్ బాక్సెస్ అలాంటివి దానిపైన పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా వైర్ ఇష్టం వచ్చినట్టు పడేయకుండా ఒక మనకి రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి దొరుకుతాయి కదా, అలాంటివి మనం మొత్తం ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి దాని కింద పెట్టేయాలన్నమాట. అలాంటప్పుడు ఎలాంటి జిడ్డు పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇలా మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదంటే మనం కూరగాయల షాప్కి అలా వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇలాంటి కవర్లు వచ్చినప్పుడు చక్కగా ఇలా మడతేసుకొని అన్నీ మనం ఇలా ఒకటేసారి అంటే మడతేయకుండా పెట్టామనుకోండి, చాలా స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. అలాంటప్పుడు ఇలా అన్నీ మడతేసుకొని మనకి ఇలాంటి ఒక డబ్బా తీసుకొని దానిపైన మనం రెక్టాంగిల్ షేప్లో నైఫ్ని వెయిట్ చేసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ క్లాత్లని మనము క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మిక్సర్ ఉంది కదండి, అది మనం ఎప్పుడు ఫ్లగ్గింగ్ చేసి పెట్టకూడదు. మనం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఫ్లగ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని కూడా ఎప్పుడు కవర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనము కిచెన్లో ఉన్నప్పుడు జిడ్డు అలా వస్తుంది కాబట్టి, అలాంటప్పుడు మనకి మిక్సీకి అంతా జిడ్డు పట్టేసుకుంటుంది కాబట్టి మనం అలాంటప్పుడు కవర్ చేసి పెట్టుకున్నాను, కవర్ను వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మన పక్కనే మనం ఇలాంటి కవర్స్తో కూడా మనం క్లీనింగ్ ఇలా మనము మిక్సర్ పట్టినప్పుడు కొంచెం కింద పడడము అలాంటివి అవుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం అలాంటి క్లాత్ తోటి తీసుకొని ఇలా టైల్స్ని కానీ లేదంటే మిక్సర్ని కానీ ఏదైనా అలా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మనము డస్ట్బిన్లో పడేసుకోవచ్చు, వాష్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 times వాడుకొని తర్వాత కూడా మనం కిచెన్ డస్ట్బిన్లో వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ టోస్టులు కానీ ఇలాంటి బిస్కెట్స్ కానీ పిల్లలు ఏంటంటే 1, 2 అలా తింటూ ఉంటారు, తర్వాత అక్కడ పెట్టేస్తూ ఉంటారు. మనకి ఇలాంటి బాక్సెస్ అంటే మనకు చాకోస్ కానీ అలాంటి బాక్సెస్ మనం తీసుకున్నప్పుడు వస్తాయి కదా, ఆ బాక్స్లో మనం ఇలా ఓపెన్ చేసినవి అందులో పెట్టేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకి అందులోకి ఎలాంటి క్రీములు వెళ్ళకుండా ఉంటాయన్నమాట. అది తీసి మనం కిచెన్లో ఒక ప్లేస్లో ఒక కార్నర్లో, ఇందాక మనము వెట్ గ్రైండర్ అది పక్కన ప్లేస్కి మనకి ఏ ప్లేస్ అయితే మీకు ఖాళీగా ఉంటుందో కార్నర్లో అలాంటి ప్లేస్లో ఇది మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా సేవ్ అవుతుందన్నమాట మనకి ఇక్కడ. ఇలా మనం చూస్తున్నారు కదా, ఇలా మీకు మీ కిచెన్లో ఎలా అవైలబుల్ ఉంటుందో అలా మీరు ఆర్గనైజర్ చేసుకోండి. ఇలా అయితే బాగుంటుంది. నేను నా కిచెన్ని ఇలా ఒక కార్నర్లో ఇలా సర్దుకున్నాను.